ఒక్కొక్క పరిస్థితి నుంచి విడుదల పొందిన వారే. ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. నేను అంటాను, మీరు ఏం కులం మారక్కల, మతం మారక్కల, లేకపోతే వేరే ఏ పనులు చేయక్కల. కేవలం మేము ప్రార్థిస్తున్నాడు మాతో పాటు ఏకీభవించి మాతో పాటు ఒక్కసారి ఒకవేళ నువ్వు నిజమైన దేవుడు అయితే కనుక మా ఈ పరిస్థితి మార్చని అడగండి. ఖచ్చితంగా మా జీవితాలు మార్చిన దేవుడు మీ జీవితాలు కూడా మారుస్తాడు. ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారు, ఎవరు ఏ స్థితిగతులు ఉన్నారో, మీకు ఏ సమస్య ఉందో నాకు తెలియదు. ఇప్పుడు మీ దైవజనులు ప్రార్థిస్తుండగా మీరు మాతో పాటు ఏకీభవించండి. ఖచ్చితంగా మీ జీవితాలను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దయచేసి అందరూ తల్ల వంచుతాం, కళ్ళు మూసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవజనులు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రాలయ మా మంచి దేవుడా, మహోన్నతుడా, ఇంతవరకు ప్రభా ఈ ప్రదేశంలో ఈ చుట్టుపక్కల ఉన్న బిడ్డలందరికీ ఈ వాక్యమును ప్రకటించి మీ పక్షాన్ని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఈ విన్న మాటలను బట్టి ఏ ఒక్క హృదయమైనా మీ వైపు ఆశగా కనిపెట్టుకుని ఉంటే ప్రభా, ఆ బిడ్డలను మీరు ప్రత్యేకంగా దర్శించండి ప్రభా. వారి మనసులో ఉన్న వేదన, బాధ మనుషులు ఎవరికి చెప్పుకోలేని, మనుషులతో పంచుకోవడానికి కూడా ప్రభా ఇబ్బందికరంగా ఉన్న స్థితిలో వారిలో వారెక్కుమిలిపోతూ దుఃఖిస్తూ